నమస్కారం హంటర్ విజన్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. అపార్ట్మెంట్ నుంచి దూకిన సాహసికుడు, పారాషూట్ తెరుచుకోక దుర్మరణం. రోహిత్ శర్మ కెప్టెన్సీపై దినేష్ కార్తీక్ విమర్శలు, హైదరాబాద్ టెస్టులో ఓటమిపై స్పందన. ఉద్యోగం లేకున్నా సరే భార్యకు భరణం చెల్లించాల్సిందే, అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు. అపార్ట్మెంట్లోని 29వ అంతస్తు నుంచి దూకి బేస్ జంపింగ్ చేయాలనుకున్న ఓ బ్రిటిష్ స్కై డైవర్ దుర్మరణం చెందాడు. పారాషూట్ సమయానికి తెరుచుకోకపోవడంతో నేలపై పడి మృతి చెందాడు. థాయిలాండ్లో పట్టాయ్ ప్రాంతాల్లో శనివారం ఈ ఘటన వెలుగు చూసింది. కేంబ్రిడ్జ్ షైర్లోని హాంటింగ్టన్కు చెందిన నేథన్ వొడిన్సన్ స్కై డైవర్. అతనికి ఎన్నో ఏళ్ల అనుభవం ఉంది. తన సాహసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాడు. స్కై డైవింగ్ చేయాలనుకునే వారికి సాయపడుతూ ఉంటాడు. అపార్ట్మెంట్ భద్రతా సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం ఘటన జరిగిన రోజున నేథన్ ఎవరికంటా పడకుండా అపార్ట్మెంట్లోని 29వ అంతస్తుకు వెళ్లాడు. అపార్ట్మెంట్ బయట నిలబడ్డ అతడి గర్ల్ ఫ్రెండ్ నేథన్ సాహసాన్ని రికార్డ్ చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలో నేథన్ కిందకు దొక్క పారాషూట్ మాత్రం తెరుచుకోలేదు. దీంతో అతడు సమీపంలోని చెట్లలోంచి పడుతూ నేలను బలంగా ఢీకొట్టి దుర్మరణం చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న అత్యవసర సిబ్బంది అతడు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. హైదరాబాద్ టెస్టులో ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా ఓటమిపై దినేష్ కార్తీక్ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీ వ్యూహాలపై విమర్శలు గుప్పించాడు. ఆట 4వ రోజున టీమిండియా రక్షణాత్మకంగా ఆడడాన్ని తప్పుపట్టాడు. మొదటి రోజుతో పోలిస్తే 4వ రోజు భారత్ చాలా రక్షణాత్మకంగా ఆడిందని అన్నాడు. క్రీజులో పాతుకుపోయి 196 పరుగులు చేసిన ఇంగ్లీష్ బ్యాటర్ ఒల్లీ పోప్ విషయంలో సంప్రదాయ వ్యూహాలను అనుసరించారంటే పర్వాలేదు. కానీ టాప్ ఆర్డర్ బ్యాటర్ టామ్ హ్యాడ్లీ విషయంలోనూ ఇదే విధంగా ఆడారు. రవీంద్ర జడేజా, అశ్విన్లు అటాకింగ్ బౌలింగ్ చేయాల్సింది. టెయిల్ ఎండర్స్పై భారత బౌలర్లు ఒత్తిడి పెంచాల్సిందని దినేష్ కార్తీక్ అన్నాడు. ఈ మేరకు జియో సినిమాతో మాట్లాడాడు. భారత క్రికెట్ దిగ్గజం రవిశాస్త్రి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భరణం విషయంలో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఉద్యోగం లేకున్నా సరే తన నుంచి విడిపోయిన భార్యకు భరణం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. కూలి పని చేసినా రోజుకు 350 నుంచి 400 వరకు వస్తాయని జస్టిస్ రేణు అగర్వాల్ తీర్పు చెప్పారు. తన నుంచి విడిపోయిన భార్యకు నెలకు 2000 చొప్పున భరణం చెల్లించాలంటూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును ఉన్నావోకు చెందిన వ్యక్తి హైకోర్టులో ఛాలెంజ్ చేశాడు. గ్రాడ్యుయేట్ అయిన తన భార్య టీచర్గా పనిచేస్తూ నెలకు 10,000 సంపాదిస్తోందని, తాను అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నానని రివిజన్ పిటిషన్లో పేర్కొన్న ఆయన ఈ విషయాలను ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకోలేదని పేర్కొన్నాడు. విచారించిన హైకోర్టు భార్య టీచర్గా పనిచేస్తున్నట్లు రుజువులు సమర్పించాలని కోరింది. పిటిషనర్ ఆరోగ్యంగా ఉండడంతో డబ్బు సంపాదించే సామర్థ్యం ఉందని, కాబట్టి భార్యకు భరణం చెల్లించాల్సిందేనని స్పష్టంగా తీర్పు చెప్పింది. గుజరాత్లోని గాంధీనగర్లో బాలీవుడ్ 69వ ఫిల్మ్ఫేర్ అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. 2023లో విడుదలైన చిత్రాలకు సంబంధించిన అవార్డులను ప్రకటించారు. అలియా భట్ ఉత్తమ నటిగా, రణబీర్ కపూర్ ఉత్తమ నటిగా నిలిచారు. ఇక 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం అవార్డును సొంతం చేసుకుంది. రణబీర్ కపూర్ నటించిన యానిమల్, విక్రాంత్ మాసే నటించిన 12th ఫెయిల్ సినిమాలు అవార్డులను కొల్లగొట్టాయి. కాగా విక్రాంత్ మాసే ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును దక్కించుకున్నాడు. గుజరాత్లో జరిగిన అవార్డుల ప్రధాన కార్యక్రమానికి కరణ్ జోహార్, ఆయుష్మాన్ ఖురానా, మనీష్ పాల్ హోస్టులుగా వ్యవహరించారు. జాన్వీ కపూర్ నుంచి వరుణ్ ధావన్ వరకు పలువురు సెలబ్రిటీలు 69వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వేడుకకు హాజరయ్యారు. మాల్దీవుల పార్లమెంట్లో నేడు ఎంపీలు బాహాబాహికి దిగారు. ఓ తీర్మానానికి పార్లమెంట్ ఆమోదం పొందే క్రమంలో ఇవాళ నిర్వహించిన ఓటింగ్ రసాభాస్కు దారితీసింది. ఎండీపీ ఎంపీ ఈసా, పీఎన్సీ ఎంపీ అబ్దుల్లా షహీం పరస్పరం దాడికి దిగారు. మెడ విరిచి జుట్టు పీకి కాలు మెలితిప్పి ఆ ఎంపీల ఫైటింగ్ ఇలా సాగింది. ఇరువురు ఒకరిపై ఒకరు కలబడ్డంతో ఇతర ఎంపీలు వాళ్ళిద్దరిని విడదీసేందుకు తీవ్రంగా శ్రమించారు. సదరు తీర్మానాన్ని వ్యతిరేకించిన కొందరు ఎంపీలు స్పీకర్ పోడియం ఎక్కి స్పీకర్ చెవిలో బోరతో పెద్దగా ఓదరం మొదలుపెట్టారు. ఆ మోత తట్టుకోలేక స్పీకర్ చెవులు మూసుకోవాల్సి వచ్చింది. ఈ రగడకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏపీలో ఒకేసారి భారీ సంఖ్యలో ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కలిగింది. నేడు ఏకంగా 21 మంది ఐఏఎస్ అధికారులను వివిధ స్థానాలకు బదిలీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనుండగా ఇంత పెద్ద సంఖ్యలో ఐఏఎస్లను బదిలీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని చూసైనా చంద్రబాబు ధైర్యం తెచ్చుకోవాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభిప్రాయపడ్డారు. కేసులతో బీజేపీ భయపడితే న్యాయ పోరాటం చేయాలి కానీ భయపడ్డమేంటని ప్రశ్నించారు. భయపడిన కొద్దీ వారు మరింతగా లొంగ తీసుకునేందుకు చూస్తారని హెచ్చరించారు. అన్ని పార్టీలను కలుపుకుని వెళితేనే విజయం సాధించడం సులువవుతుందని సూచించారు. చంద్రబాబు ఒడ్డు పొడుగులో రేవంత్ రెడ్డి సగం ఉంటాడు. మరి రేవంత్ రెడ్డికి ఉన్న ధైర్యం బాబుకు లేదా? రేవంత్ రెడ్డితో మాట్లాడి టన్ను ధైర్యం తీసుకుని చంద్రబాబుకి ఇమ్మని చెప్పా, నిలబడి పోరాడితే ఏమవుతుందని ప్రశ్నించారు. కేసులు పెండింగ్లో ఉన్నా భయపడేది ఏముందని అన్నారు. ఒకసారి జైలుకు పోయొచ్చారు కాబట్టి చలి తీరిపోయిందని వ్యాఖ్యానించారు. ఫైట్ చేయకుండా భయపడితే మరింత లొంగ తీసుకునేందుకు ప్రయత్నిస్తారని నారాయణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకి హాట్ టాపిక్గా మారుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి రాజకీయాలు మరింత స్పీడ్ అయ్యాయి. మొన్నటి వరకు వైఎస్ కుటుంబానికి దూరంగా ఉన్న వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి ఈరోజు కడపలో ఇడుపులపాయలోని గెస్ట్ హౌస్లో
వైఎస్ షర్మిలను కలవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి రాజకీయంగా ఒక చరిష్మా ఉంది. అందులోనూ ఆయన బిడ్డలు జగన్, షర్మిల అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని రాజకీయంగా నిలదొక్కున్నారు. అయితే గత కొంతకాలంగా షర్మిల, సీఎం జగన్ మధ్య కొంత విభేదాలొచ్చాయి. దీంతో తెలంగాణలో సొంత పార్టీ పెట్టిన షర్మిల ఈ మధ్యనే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అనంతరం ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన షర్మిల దూకుడుగా వ్యవహరిస్తూ కనుమరుగైపోయిందనుకున్న కాంగ్రెస్ పార్టీకి కొంత ఊపిరిని పోశారు. అమెరికాను బర్డ్ ఫ్లూ భయపెడుతోంది. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అని పిలిచే ఈ వ్యాధి కాలిఫోర్నియాలోని పక్షుల్లో శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో కాలిఫోర్నియాలో కోళ్ల పరిశ్రమ ఏకంగా లాక్డౌన్ ప్రకటించింది. అడవి పక్షులకు ఈ వ్యాధి సోకుతుండటంతో ఆకాశంలో ఎగురుతూనే ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నాయి. అయితే ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి కేవలం పక్షులకేనా, మనుషులకు, వారి పెంపుడు జంతువులకు కూడా వస్తుందా అనే విషయంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మనుషులకు ఈ వైరస్ సోకే అవకాశాలు తక్కువే ఉన్నప్పటికీ పక్షులతో దగ్గరగా మెలిగే వారికి గతంలో ఈ వ్యాధి సోకిన సందర్భాలు ఉన్నాయి. మనుషుల్లో H7N9, H5N1 వైరస్ రకాలు బర్డ్ ఫ్లూ వ్యాధికి కారణం కానున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇటీవల 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడం రాజకీయంగా ప్రకంపనలు పుట్టించింది. ఇది జరిగి రోజులు కూడా గడవకముందే మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా రేవంత్ మిత్రుడు వేం నరేందర్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. వీరు దాదాపు గంట సేపు చర్చలు జరిపారు. రేవంత్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ గతంలో తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేశారు. 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ప్రకాష్ గౌడ్ గెలుపొందారు. 2014 ఎన్నికల తర్వాత ఆయన బీఆర్ఎస్లో చేరారు. ఈ రోజు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం జరగనుంది. రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానం చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో రేవంత్ను ప్రకాష్ గౌడ్ కలవడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ను ప్రకాష్ గౌడ్ కలిశారు. అయితే తాను మర్యాదపూర్వకంగానే పొన్నం ప్రభాకర్ను కలిశారని ప్రకాష్ గౌడ్ తెలిపారు. ఏవీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.